హాయ్ హలో ఈ రోజు ఒక విషయం జరిగింది. మీకు అమెరికాలో పెళ్లిళ్ళ గురించి చెప్పబోతున్నాను. సో మా యుఎస్ లో కస్టమర్ ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయిది కొన్ని రోజుల్లో పెళ్లి అనమాట. సో పెళ్లి పనుల గురించి మాట్లాడుతూ ఆయన మధ్యలో ఎంతమందిని పిలిచారు ఏంటన్న డిస్కషన్ వచ్చినప్పుడు 130 పీపుల్ అవుతున్నారు పెళ్లికి అని చెప్పారు. జనరల్ గా ఇక్కడైతే 30 నుంచి 50 దాకే ఉంటారంట గెస్ట్ అనేది. సో 130 అనేది వాళ్ళకి చాలా ఎక్కువ అంట, లైక్ కౌంట్ అనేది. సో 130 పీపుల్ ని పిలిస్తేనే వాళ్ళకి బడ్జెట్ వచ్చేసి $26,000 అయితే అవుతుంది. సో 26,000 అనేది కొంచెం ఎక్కువేనంటే ఇక్కడ మనకి బడ్జెట్ ప్రకారము. సో అప్పుడు నన్ను అడిగారు అనమాట మీ ఇండియన్ వెడ్డింగ్స్ గురించి. సో నేను ఎప్పుడైతే ఇలాగా మాకు మినిమం 500 అలా ఉంటారు ఏ అకేషన్ కైనా కానీ అని చెప్తే వాళ్ళందరూ షాక్ అవుతున్నారు అనమాట. సో పెళ్లిళ్ళకి వచ్చేసి మాకు 1000 అలాగా ఉంటారు, నార్మల్ అకేషన్స్ కి వచ్చి ఇలా 100s లో ఉంటారు పీపుల్ అని చెప్తే ఓ అంతా. అక్కడ పెళ్లిళ్ళు వచ్చేసి ఎవరెవరిని పిలుస్తారంటే క్లోజ్ ఫ్రెండ్స్ ని, ఓన్లీ ఫ్యామిలీ వరకే పిలుస్తారు. అది కూడా పెళ్లిళ్ళు పేరెంట్స్ ని గెస్ట్ లాగా పిలుస్తారనమాట. అంతా యంగర్ జనరేషన్ చూసుకుంటున్నారు ఈ మధ్య అయితే. ఇదివరకు రోజుల్లో అయితే ఎవరైతే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫండింగ్ ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు జనరేషన్ ఏంటంటే వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ పెళ్లిళ్ళకి పేరెంట్స్ మనీ ఇచ్చారు అంటే అదొక హెల్ప్ లాగా భావిస్తారనమాట. ఐ హ్యావ్ హెల్ప్డ్ మై సన్ ఇన్ హిజ్ మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అలాగా చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళది ఒక రెస్పాన్సిబిలిటీగా కంపల్సరీ వీళ్ళు మనకి పెట్టాలి అని ఏం లేదు, వాళ్ళు పెడితే బాగుంటుంది లేకపోతే లేదు, అట్లా ఉంటాయి అన్నమాట ఇక్కడ మ్యారేజ్ సిస్టమ్ అనేది. మదర్ ఫాదర్ వాళ్ళనే పిలుస్తారు, బాబాయిలని, పిన్నిల్ని, పెద్దమ్మల్ని, పెదనాలని, అత్తయ్యల్ని, మామయ్యల్ని వాళ్ళని కూడా పిలవరంట. మ్యారేజెస్ వచ్చేసి 1 గంటలో అయిపోతుందంట మొత్తము. ఇంకా నైట్ అంతా కాక్టైల్ పార్టీస్ అవి ఇవి ఉంటాయి. సో అలా ఉంటుంది ఇక్కడ మ్యారేజ్ సిస్టమ్ వచ్చేసి. సో నేను వచ్చేసి ఇండియాలో ఇలాగ 3 రోజులు పెళ్లిళ్ళు, 5 రోజులు పెళ్లిళ్ళు ఉంటాయి, ఇలా ఫంక్షన్స్ ఉంటాయి అని చెప్తే వాళ్ళైతే ఫుల్ షాక్ లో ఉన్నారు. అమ్మో మీకు మ్యారేజ్ అనేది చాలా పెద్ద ఈవెంట్ కదా, చాలా మనీ స్పెండింగ్ కదా, 5 రోజులు కానీ వచ్చిన గెస్ట్లందరికీ మీరు ఫుడ్ పెట్టాలి కదా, అది ఇదేని అంటున్నారు. సో అలా ఉంటాయి అనమాట ఇక్కడ మ్యారేజ్ సిస్టమ్స్. మన ఇండియాలో అయితే పేరెంట్స్ పిల్లలు పుట్టగానే అప్పటి నుంచి స్టార్ట్ చేసేస్తారు వాళ్ళ పెళ్లికి సేవ్ చేయడం. సో ఇక్కడ మ్యారేజెస్ గురించి చెప్పాను కదా, అండ్ మన మ్యారేజెస్ కూడా ఉన్నాయి కదా. మీకు ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఏంటనేది కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.